ప్రభువు నీతిని ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎవరికి? ప్రపంచానికి. కానీ ప్రపంచ ప్రజలకు కొవ్వు, ఒళ్ళు, పొగరు, తిమ్మిరి. నువ్వు షాపింగ్ చేసి 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 నువ్వు ఎంతో కొని 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 ఎన్నేళ్ళ నుంచి 20-30 ఏళ్ల నుంచి కువైట్ లో ఉన్న వాళ్ళు వస్తువులు కొని 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 కొంటే నువ్వు కొన్నప్పుడు వాడు నీకు రిసీట్ ఇస్తాడు, కొన్ని కూపన్లు ఇస్తాడు. ఆ కూపన్ల మీద రిసీట్ నెంబరు, వీళ్ళ ఫోన్ నెంబర్లు, మొబైల్ ఐడి, సివిల్ ఐడి నెంబర్లు ఇవన్నీ రాసి ఆ బాక్స్ లో పెట్టు. ఒక్కసారన్నా తగలకపోతుందా మనకి అని ఒక దరిద్రపు కొట్టు దిక్కుమాలిన ఆశ. ప్రభు నీకు నీతి దానాన్ని ఇస్తాను అంటున్నాడు. నీతి 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 ఉంది ప్రపంచానికి. నీతిమంతులుగా మారిపోంటారు నాయన. క్షణాల్లో ప్రభు మార్చేస్తున్నాడు అంటే దాన్ని మత మార్పిడి అంటున్నారు. అది మత మార్పిడి కాదు నాన్న, నీతిలోకి మార్పిడి, నీతిమంతునిగా మార్పిడి. ఈ దానం వద్దా? ఈ దానాన్ని స్వీకరించరా? ఇప్పుడు దేవుడే దానం ఇస్తున్నా నువ్వు వద్దంటావా? దానికి మత మార్పిడి అని పేరు పెడతావా? ఇది ఎంతవరకు తగినది? ఇది ఎంతవరకు సమంజసం? ఏం కావట్లేదండి ప్రపంచం. లోకం గుర్తించట్లేదు. అందుకే ప్రభు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించాలి. ఎందుకో తెలుసా? సృష్టి సువార్త ప్రకటనలో నీతి దానం ఉన్నది. నీతి దానం. ప్రభు వాక్కులను నువ్వు అందించడమే నీతి దానము చేయటం అన్నమాట. నువ్వెలాగూ చేయలేవు నీతిని దానం. ప్రభువు చేశాడు నీతిని దానం. ఆ నీతిని నువ్వు ఇతరులకు ఇవ్వు అంటున్నాడు.